హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మాజీ హీరోగా హ్యాంగ్ మ్యాన్ సినిమా సన్ నెక్స్ట్లో తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మర్రి శివయ్య అనే తలారి తన కొడుకుతో కలిసి ఆశయ అనే అమ్మాయిని బస్సులో దారుణంగా రేప్ చేసిన 3 దోషులకి ఉరిశిక్ష విధించడాన్ని లైవ్లో టెలికాస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఎందుకు అలా చేశాడు, మర్రి శివయ్య గతం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు విహాన్ బాగా తీశాడు సినిమాని. ఫస్ట్ నుంచి తలారుల జీవితం ఎలా ఉంటుంది, వంశపార్యపరంగా వస్తున్న ఆ ఉద్యోగాన్ని నిర్వర్తించే బాధ్యతలు ఎలా ఉంటాయి, పోలీసులు జైలు సూపరింటెండెంట్లు తలారులను ఎలా చూస్తారు, ఆ పనిని ఎలా అసహించుకుంటారు, ఇవన్నీ బాగా చూపిస్తాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్కి వచ్చేసరికి కొంత సాగతీత ఉంటుంది. ఆ సాగతీత ఎందుకు సాగతీతలు అనిపిస్తుందంటే అక్కడ మంచి డైలాగ్స్ పడలేదు. మంచి డైలాగ్స్ పెట్టుంటే బాగుండు. ఈ సినిమా అంతా తెలంగాణలో నడుస్తూ ఉంటుంది. తెలంగాణ యాసని పలకడంలో బ్రహ్మాజీ కొంచెం విఫలమయ్యారని చెప్పొచ్చు. మిగిలిన పాత్రలన్నీ పక్కా తెలంగాణ బాగా మాట్లాడతాయి. బ్రహ్మాజీ పాత్ర మాత్రం తెలంగాణ యాస మీద అంత పట్టు లేని పాత్రలా అనిపిస్తుంది. కానీ కూతుర్ని కోల్పోయిన తండ్రిగా చాలా చక్కగా నటించాడు. క్లైమాక్స్లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి తనలాంటి వాడు అవసరం ఈ సమాజానికి రాకూడదు అని చెప్పే సన్నివేశం బాగుంటుంది. ఇది ఒక మంచి సినిమా. గ్రే కలర్ టోన్లో చాలా చక్కగా తీశారు ఫోటోగ్రఫీ. అది న్యాచురల్ లొకేషన్స్లో కూతురుతో కలిసి ఫ్రైడ్ రైస్ తినడం లాంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే కొడుక్కి 18 ఏళ్ళు వచ్చిన వెంటనే తన బాధ్యతను అప్పగించాలనుకున్న తండ్రి ఏం చేశాడన్న కూడా బాగా చూపిస్తారు. సన్ నెక్స్ట్లో వచ్చిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్గానే సాగింది. ఖచ్చితంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు, చాలా డీసెంట్గా తీశారు. ఉరి తీసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. తలారి నేరస్తులతో మాట్లాడే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పాటలు సందర్భానుసారంగా సాగాయి. జైలు సూపరింటెండెంట్ లాయర్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. లాయర్ ఉరిశిక్ష వేద్దామని ట్రై చేసినప్పుడు వచ్చే డైలాగ్ బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/4. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?